ఈరోజు వివేకానంద నిర్వహణ ఫౌండేషన్ నిర్వాహకురాలు కృష్ణప్రియ గారు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి దాదాపు 3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి వృద్ధులు, మహిళలు, బాలికలు, పిల్లలు ఎవరూ లేని వారికి అందరికీ కూడా చర్య తీసుకుంటూ స్వచ్ఛందంగా ఊర్లలో కానీ ఇక్కడ గల్లీలలో కానీ కళ్ళు కంపల దగ్గర, వైన్స్ల దగ్గర పిల్లలు ఎవరన్నా అడుక్కుంటుంటే చదువుకున్న ఏజ్లో అటు ఇటు అల్లచిల్లరగా తిరిగే పిల్లల్ని తీసుకొచ్చి సేకరించి ఇక్కడ 58 అని చెప్పేసి ఫత్తులగూడలో పెద్ద స్లమ్ ఉంది, అక్కడ కూడా చూసుకుంటూ అందరినీ తీసుకొచ్చి సొంతంగా ఒక ఇల్లు తీసుకొని ఇల్లుకి కిరాయి కట్టుకుంటా ఎవరి మీద ఆధారపడకుండా ఎవరైతే వివేకానందుని ఆశయాలు అనుగుణంగా పనిచేస్తారో లేకపోతే సమాజంలో మా వంతు సాయం చేస్తారో అలాంటి వాళ్ళని అందరినీ సేకరించుకో వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా గొప్ప అమౌంట్ కలెక్షన్ చేసుకొని దాదాపు 3 సంవత్సరాల నుంచి నిర్వహణ ఫౌండేషన్ చేస్తుంది. 2-3 నుంచి స్టార్ట్ చేసినటువంటి నిర్వహణ ఫౌండేషను అంచెలంచెలుగా దాదాపు 50 మంది వరకు వచ్చింది. దీనికి ఒక సంవత్సరం నుంచి చైతన్యపూర్లో ఉండే యువకుడు లలిత్ మోడీ గారు అతనికి ఉన్న మిత్రులతోటి అమెరికాలో కానీ విదేశాలలో ఉండేటోళ్ళందరితోటి ప్రతి నెల ఇక్కడ కావాల్సిన నిత్యావసర వస్తువులు, అదే వంట సామాగ్రి, వీళ్ళకి ఏమైనా చదువులకు సంబంధించినవి ఉంటే నిత్యం వాళ్ళ సొంత వాళ్ళు ఎట్లుంటో చూసుకుంటారో అట్లా 15 రోజులకోసారి, వారానికోసారి వచ్చి ఇక్కడ అన్ని ఖర్చులతోటి ఏమేం కావాలన్నిటి చేసిపోతున్నటువంటి ఈరోజు కూడా ట్యూబ్ లైట్లు, కుక్కర్ని తీసుకొచ్చినటువంటి లలిత్ మోడీ గారికి మరియు మా మిత్రులు, మా ఎంబడి ఉండే అభిమానులు ఈరోజు నా బర్త్డే సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నాంపల్లి శ్రీకాంత్, నరేష్ యాదవ్లు ఇద్దరు వీళ్ళందరూ కలిసి ఈరోజు నా బర్త్డేని ఇక్కడ చేసినందుకు నాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ దేశంలో ఎవరో ఒకరి మీద ఆధారపడకుండా అందరం ఒకరికొకరు సాయం చేసుకునే విధంగా వివేకానందుడు చూపిన బాటలో నడపాలని చెప్పేసి ఈ యువకులు కానీ వీళ్ళందరినీ కూడా జీవితాన్ని అంకితం చేసి జీవితం మొత్తం కూడా సమాజానికి అంకితం చేసి తల్లిదండ్రులను వదిలేసి ఉన్న ఆస్తులను వదిలేసి మొత్తం సమాజానికి అంకితమవుతా అని చెప్పి వివేకానందుడు ఎట్లయితే చేసిండో దేశానికి అంకితమైంది. అదేవిధంగా ఈ నిర్వాహకురాలు ఇక్కడ కృష్ణప్రియ గారు కూడా ఇక్కడనే ఆ ఆశయాలకు అనుగుణంగానే జీవితాన్ని అంకితం చేసి ఇక్కడ నిర్వహిస్తున్నందుకు ఆమెకు ఎవ్వరు కూడా అంటే రుణపడాల్సిన సందర్భం ఇది. ఎవ్వరు కూడా ఎవ్వరు చేయలేని పని త్యాగాలు ఆమె చేస్తున్నందుకు ఆమెకు ఇంకా ఎవరైనా ఉంటే కూడా సమాజంలో బర్త్డేలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, పెళ్లిళ్ళకు ఖర్చు పెట్టడం, చిల్లరగా ఏమైనా ఖర్చు పెట్టే బదులు ఇలాంటి వాళ్ళకు రోజు రోజుకు ఒక్కొక్క పూట గురించి ఇబ్బంది పడేటోళ్ళు ఉంటారు. ఇక్కడంతా 500 రూపాయలు జులాయిగా KFCలను లేకపోతే ఇంకా ఐస్ క్రీమ్లకు కానీ ఖర్చు పెట్టడం, ఒక్కొక్కసారి ఎవరన్నా ఈ విధంగా ఖర్చు పెడితే వీళ్ళందరికీ ఒక పూట గడుస్తుంది. ఈ పిల్లోడు ఇలాంటి పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు చేసినట్టు ఉంటాయి. దయచేసి ఎవరైనా మామూలుగా ఖర్చు పెట్టే దాంట్లో పొదుపు చేసి మీ పిల్లల బర్త్డేల పేర్ల మీద, పిల్లల పెళ్ళిళ్ళ సందర్భం అనేకమైనటువంటి సందర్భాలు వస్తుంటాయి. అందులో కొద్దిగా ఒక 1%, 2% ఈ ఆశ్రమానికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ఒకసారి కృష్ణప్రియ గారు లాస్ట్ ఇయర్ నాకు తెలిసి పక్కన ఎక్కడ ఓపెన్ చేసిండే. అయితే ఒకసారి అన్న ఇమ్మడి వచ్చిండే నేను యాక్చువల్గా 1.5 year బ్యాక్. అయితే చూసిండే అప్పుడు ఆర్ కృష్ణయ్య గారు, తర్వాత సురేందర్ యాదవ్ గారు అందరు వచ్చిండే. కానీ నేను అడిగాను అసలు ఏంటి ప్రాబ్లం ఏంటంటే అందరు వస్తున్నారు పోతున్నారు అని ఎవరు సపోర్టింగ్ చేయట్లేదు అని చెప్పి అంటే నేను అన్నతో చెప్పిన కదా, అన్న నేను ఎంతో కొంత ఎవ్రీ మంత్ అయితే నేను చేయగలుగుతా, నిత్యావసర వస్తువులు అయితేనేమి అట్లనే వాళ్ళకి స్టవ్ కానీ, ట్యూబ్లైట్స్ కానీ, చిన్న చిన్న దుప్పట్లు కానీ అని చెప్పితే ఒక 1 year నుంచి ఇక్కడ రెగ్యులర్గా వాళ్ళకు ఎంతో కొంత కాకుండా తోచినంత సాయం చేయడం జరుగుతుంది. అన్నం మంచిగా పెడుతుందమ్మా, మంచిగా బతుకుతున్నాం మేమైతే, మాకు అన్నిటికీ మంచిగానే ఉంది. ఇంకా బియ్యం కానీ ఏది కానీ మాకు సాయం చేస్తుండు మా కృష్ణప్రియ, మా పటేల్ ధర్మాన మేము ఇలాగ బతుకుతున్నాం. వాళ్ళ కుటుంబము నర్సిరెడ్డి పటేలు, వాళ్ళ కుటుంబము వాళ్ళకి దేవుని ఆడితే వాళ్ళు చల్లగా వర్దిల్లాలి, దానం చేయాలి, 100 సంవత్సరాలు బతకాలి, బర్త్డేలు చేసుకోవాలి, మంచిగా ఇట్లని కలకాలం బర్త్డేలు చేసుకోవాలి, మాలంటలని కలకాలం చూడాలి, చల్లగా ఉండాలి వాళ్ళ కుటుంబం. అన్నగారు కుప్పల నరసింహారెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో ఇలాంటి బర్త్డేలు మరెన్నో చేసుకొని ఇటువంటి సంఘ సేవా కార్యక్రమాలు ఇక ముందు ఇంకా చాలా చేయాలని మా యువ సైన్యం అంతా కూడా అందులో మా కుప్పల నరసింహారెడ్డి అన్నగారికి భాగంలో సాంఘిక సంఘ సేవా కార్యక్రమం ఇక ముందు చేయబోతాం. మా అన్నగారు అంచెలంచెలంగా రాజకీయంగా ఎదిరి కాబోయే ఎమ్మెల్యే గారు కూడా కావాలని మేమందరం ఓ యువ కిరీటంని లేపాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం మా అన్న నన్ను ఎంతగానో అభిమానించే మా అన్న
ఎల్బీనగర్ టైగర్ కొప్పుల నరసింహారెడ్డి అన్నగారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన ఇంకెంతో అంచెలంచెలుగా ఎదగాలని, ఎల్బీనగర్ మన్సూరాబాద్ కాకుండా ఎల్బీనగర్లో ఇట్లా ఎంతో ఎదగాలి. ఆల్రెడీ అన్నకి ఎల్బీనగర్లో మంచి పేరు ఉంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే మా అన్నని ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా చూడాలని నేను కోరుకుంటున్నా. చూస్తాము, అన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే అవుతాడు, అది మేము చూస్తాము అంతే. ఇంకా అన్న బర్త్డే రోజు అన్న జన్మదిన సందర్భంగా ఎన్నో సేవలు చేసినాము. ఇంక ఇలాంటివి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము అని మేము కోరుకుంటున్నాము. మేము చేస్తాము. మరొకసారి మా అన్న కొప్పుల నరసింహారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రేమతో మీ తమ్ముడు సాయి కుమార్. ఈరోజు కొప్పుల నరసింహారెడ్డి అన్న బర్త్డే సందర్భంగా కేఎన్ఆర్ యూస్ అని తరపున నేను ప్లస్ నరేష్ యాదవ్ ఇద్దరం కలిసి, అందరూ బయట బాగానే చేస్తారు కానీ ఫ్లెక్సీలు అవన్నీ కాకుండా ఒక అనాథాశ్రమంలో చేయాలనే ఒక కాన్సెప్ట్తో మేము ఇక్కడ చేయడం జరిగింది. ఇక ఇలాంటి పుట్టినరోజు నరసింహన్న చేసుకోవాలి, అలాగే నెక్స్ట్ ఎమ్మెల్యేగా గెలవాలని మేము ఆశిస్తున్నాం. ఇంకా చేసి ఇంకా అభివృద్ధి పనులు చేయాలని కోరుకుంటున్నాం. నరసింహన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు నిర్వాణ ఫౌండేషన్ నుంచి ఇక్కడ జరపడం జరిగింది. ఇక్కడ మొత్తం అనాథ పిల్లలు, వృద్ధులు అందరూ ఉండడం వల్ల ఇక్కడ మేము వాళ్ళకి మాకు బర్త్డే సందర్భంగా మాకు తోచిన సహాయం చేయడం జరిగింది. అన్న రాజకీయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాబోయే ఎల్బీనగర్లో ఎమ్మెల్యే కావాలని మేము కేఎన్ఆర్ యువసేన నుంచి కోరుకుంటున్నాం.